హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంకొక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 2750 రూపాయల నుంచి 7,20,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బులు సంపాదించేటప్పుడే సేవింగ్స్ కూడా చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈరోజు మనం చేసే చిన్న చిన్న సేవింగ్సే మనకి పెద్ద పెద్ద అవసరాలు వచ్చినప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనుషులు కూడాను డబ్బులను చూసి వాల్యూ ఇస్తూ ఉన్నారు కదా. అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి తక్కువ రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉన్నారు కదా. అలా డబ్బును చూసి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా కొంచెం మారాలి కదా. అంటే సేవింగ్స్ చేసుకుంటూ ఉండటం నేర్చుకోవాలి. పొదుపుగా ఉండి చేస్తేనేమో పిసినారాళ్ళు అంటారు. అట్లా అసలు సేవింగ్స్ చేయకపోతేనేమో తక్కువ రెస్పెక్ట్తో చూస్తూ ఉంటారు, మనల్ని అసలు గౌరవించకుండా ఉంటారు. ఎంతో కొంత సేవింగ్స్ అనేటివి రోజుకి కొంత కొంత చొప్పున, అంటే మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు కొంత అమౌంట్ చొప్పున, ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చేవాళ్ళు కొంత అమౌంట్ చొప్పున, ఇలా కొంచెం పొదుపుగా ఆలోచిస్తే సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి ఛానల్ను ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి. అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మన హస్బెండ్స్కి వచ్చే శాలరీనే ఎలా పొదుపుగా ఖర్చు చేస్తే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయండి. అలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి నెల కూడాను డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెలవారీ సంపాదన వచ్చేవాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి, ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చేవాళ్ళు రోజు కొంత కొంత అమౌంట్ చొప్పున ఇట్లా అయితే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు అయితే మటుకి ఒక 10 రోజులు ఒక పద్ధతిలో, ఇంకొక 10 రోజులు ఇంకొక పద్ధతిలో, ఇంకొక 10 రోజులు ఇంకొక పద్ధతిలో అలా అయితే సేవింగ్స్ అనేవి చేసుకోవాలండి. అంటే ప్రతి నెల కూడా మనకి 30 రోజులు 31 రోజులు అలా ఉంటూ ఉంటాయి కదా. ఫిబ్రవరి నెలలో మటుకి 28 రోజులే ఉంటాయి కాబట్టి 28వ రోజే మనం 30వ తారీఖు సేవ్ చేసుకునే డబ్బులు అండ్ 29వ తారీఖు సేవ్ చేసుకునే డబ్బులు 28వ తారీఖే సేవింగ్స్ అనేవి చేసుకోవాలండి ఫిబ్రవరి నెలలో మటుకి. ఇంకప్పుడు ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చే వాళ్ళైతే ఫస్ట్ 10 రోజులు కూడాను 50 రూపాయలు చొప్పున, అంటే ఫస్ట్ రోజు 50 రూపాయలు, రెండో రోజు ఫస్ట్ రోజు సేవ్ చేసుకున్న 50 రూపాయలకి ఇంకొక 50 రూపాయలు యాడ్ చేసుకుని 100 రూపాయలు, అట్లా 50 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ తారీఖు 50 రూపాయల నుంచి బిగించేసి 10వ తారీఖు 500 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటామండి. అట్లా 50 రూపాయలు చొప్పున పెంచుకుంటాం. తర్వాత 10 రోజులేమో 100 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. అంటే ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి చక్కగా ఇప్పుడు ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళు రోజుకి 1000 రూపాయల సంపాదన అలా సంపాదిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుందండి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి. ఇంకా తర్వాత 10 రోజులు కూడాను 100 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఫస్ట్ 11వ తారీఖు 100 రూపాయలు సేవ్ చేసుకుంటే 20వ తారీఖు 1000 రూపాయలుగా అయితే సేవ్ చేసుకుంటాము. ఇట్లా 100 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము ఈ 10 రోజులు కూడాను. తర్వాత 10 రోజులు కూడాను అంటే 21వ తారీఖు నుంచి 30వ తారీఖు ఈ 10 రోజులు కూడాను, అంటే 21వ తారీఖు మనము 150 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 50 రూపాయల చొప్పున పెంచుకుంటూ 30వ తారీఖు వచ్చేపటికి 600 రూపాయలాగైతే సేవ్ చేసుకుంటామండి. ఈ 10 రోజులు కూడాను ఇట్లయితే సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. ఫస్ట్ 10 రోజులు అయితే 50 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 50 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఒక 10 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి 2750 రూపాయలు అయితే అవుతాయి కదా. తర్వాత 10 రోజులు కూడా మనము 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 100 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం అనుకోండి ఈ 10 రోజులు కలిపి 5500 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. నెక్స్ట్ 10 రోజులు కూడాను 150 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 50 రూపాయల చొప్పున పెంచుకుంటూ 600 రూపాయల లోపు అయితే ఇట్లా ఒక 10 రోజుల పాటు సేవ్ చేసుకుంటాం కదా. ఈ మొత్తం కలిపితే ఈ 3750 రూపాయలు అయితే అవుతాయండి. ఇట్లా ఒక నెలకు ఇలా ఈ పద్ధతిలో దాచుకున్నారనుకోండి ఒక 10 రోజులకి 2750 రూపాయలు, ఇంకొక 10 రోజులకి 5500 రూపాయలు, ఇంకొక 10 రోజులకి 3750 రూపాయలు, ఇట్లా మొత్తం కలిపితే ఒక నెలకి 12000 రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు ఇలా ఈ సేవింగ్స్ ఎలా చేసుకోవాలంటే ఒక 40000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు, 30000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు అయితే ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది యూస్ అవుతుంది. 30000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి నెలకి ఒక 12000 రూపాయల చొప్పున తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ప్రతి నెల కూడాను. మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. అంటే 30000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఏ పద్ధతిలో ఖర్చులు చేస్తే నెలకి 10,000 రూపాయలు సేవింగ్స్ చేసుకోవచ్చు, అండ్ 40,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఏ పద్ధతిలో ఖర్చులు చేస్తే 20,000 రూపాయలు మిగుల్చుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి ఆ వీడియోస్ చూసి అలా మీరు కూడా డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారనుకోండి, అంటే వేటికి ఎంత అమౌంట్ ఖర్చు చేయాలనేది నేను మన ఛానల్లో వీడియోస్లో అయితే ఇచ్చాను.
ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి. ఒకసారి చూసి ఆ పద్ధతిలో ఖర్చులు చేస్తూ ఉన్నారనుకోండి, నెలకి చక్కగా ఇంత అమౌంట్ చొప్పున అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు రోజువారీ సంపాదన వచ్చే వాళ్ళైతే చక్కగా ఇట్లా అయితే సేవ్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం మీద నెలకి 12,000 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, ప్రతి నెల కూడాను ఇట్లానే ఒక 12,000 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి. అంటే ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే 1,44,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే చెప్పాను కదా ఇందాక మీకు, నెలవారీ సంపాదించే వాళ్ళు రోజుకి ఒక 2,000 రూపాయలు లేదంటే రోజుకి ఒక 1,000 రూపాయలు సంపాదించే వాళ్ళకి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మంచి మనీ సేవింగ్ ఐడియా, అంటే సేవ్ చేసుకోగలరు ఇలా ఈ పద్ధతిలో. అంటే మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు కనీసం నెలకు 30,000 40,000 రూపాయల సంపాదన వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడాను ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది యూస్ చేసుకోవచ్చు. అంటే చేసుకోగలుగుతారు. ఈ మనీ సేవింగ్ ఐడియాలో డబ్బులు అనేటివి సేవ్ చేసుకోగలుగుతారు ఈ పద్ధతిలో, అంత శాలరీ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ పద్ధతిలో ఇలా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, నెలకి 12,000 రూపాయల చొప్పున ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే 1 ఇయర్కి 1,44,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లానే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అంటే ఇట్లానే ఇంట్లోనే నెలకి 12,000 రూపాయల చొప్పున మన అకౌంట్స్లో, అంటే బ్యాంక్ అకౌంట్స్లో అయినా సేవ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంట్లోనే సేవ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 2,88,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 4,32,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇట్లానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 5,76,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 7,20,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఇట్లా డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా కొంతమంది ఇంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకోలేము అలా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఇంకొక పద్ధతి. ఇప్పుడు నెల మొత్తం మీద మనకు 30 రోజులు ఉంటాయి కదా, ఈ 30 రోజుల్లో ఒక 10 రోజులు మాత్రమే, ఫస్ట్ 10 రోజులు మనం సేవ్ చేసుకున్నాం కదా, 50 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు అట్లా ఆ పద్ధతి యూస్ చేశారనుకోండి, ఒక నెలకి 2,750 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, అట్లా నెలకి 2,750 రూపాయల చొప్పున ప్రతి నెల కూడాను సేవ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అట్లా అనేది నేను మీకు ఇప్పుడు ఇక్కడ రాసి చూపిస్తాను. అంటే ఎక్కువ అమౌంట్ ఈ నెలకి 12,000 రూపాయల చొప్పున సేవ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళకైతే ఈ పద్ధతి కూడాను యూస్ చేసుకోవచ్చు. నెలకి 2,750 రూపాయల చొప్పున, అంటే మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళేమో నెలకి ఒక 2,250 రూపాయల చొప్పున, ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళేమో రోజుకి 50 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఒక 500 రూపాయల లాగా అయితే సేవింగ్స్ చేసుకోవాలి. ఇట్లా సేవ్ చేసుకున్నారనుకోండి 1 ఇయర్కి 33,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అట్లానే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 66,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇట్లానే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 99,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 1,32,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇట్లానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 1,65,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంకొక పద్ధతి కూడా చెప్తాను. ఇంకా ఇట్లా 2,750 రూపాయల కంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలము, అండ్ కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది, కొంచెం ఎక్కువ సంపాదిస్తున్నాము అనుకుంటున్న వాళ్ళైతే మటుకి రోజుకి 100 రూపాయల చొప్పున నెలలో ఒక 10 రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి. ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళైతే నెలలో ఒక 10 రోజులు రోజుకి 100 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే 5,500 రూపాయలు అయితే అవుతాయి కదా. ఇట్లా నెలవారీ సంపాదించే వాళ్ళు కూడా నెల మొత్తం మీద ఒకేసారి 5,500 రూపాయల చొప్పున తీసుకుంటూ ఒక పక్కన పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, నెలకి 5,500 రూపాయలు అనుకోండి, 1 ఇయర్కి 66,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్కి 1,32,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అదే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 1,98,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. అలానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 2,64,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 3,30,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొక పద్ధతి కూడా చెప్తాను. అంటే ఈ 2,750 రూపాయల కంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలము అనుకున్నారనుకోండి, నెలకి 3,750 రూపాయల చొప్పున, అంటే రోజుకైతే 150 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 50 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఒక 10 రోజుల పాటు సేవ్ చేసుకుంటే 3,750 రూపాయలు అయితే అవుతాయి. అంటే ఏ రోజు డబ్బులు సంపాదించే వాళ్ళు ఇట్లా అయితే 50 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవచ్చు. 150 రూపాయల నుంచి స్టార్ట్ చేసి నెల మొత్తం మీద ఒకేసారి డబ్బులు వచ్చే వాళ్ళు అయితే మటుకి 3,750 రూపాయలు ముందుగానే తీసుకుని పక్కన పెట్టుకుంటూ ఉండొచ్చండి. ఇట్లా ఒక 1 ఇయర్ పాటు చేశారనుకోండి 45,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 90,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లానే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 1,35,000 రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 1,80,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 2,25,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్న అమౌంట్స్తోనే కొంచెం ఎక్కువ డబ్బులు సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి. ఇట్లా ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేకపోతే ఏదైనా స్కీమ్లో కట్టుకుంటూ ఉండొచ్చు ప్రతి నెల కూడాను. అండ్ ప్రతి 1 ఇయర్కి కూడాను స్కీమ్లో కట్టుకోవచ్చు. లేదంటే గోల్డ్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ కొనుక్కున్నా కానీ రెట్టింపు అవుతూ ఉంటాయి. గురించి అండ్ గోల్డ్ కాయిన్స్ గురించి సిల్వర్ కాయిన్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.